హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ ఇంటర్మీడియట్ జువాలజీ సెకండ్ లెసన్ శ్వాసించడం వాయువుల వినిమయం. శ్వాసించడం వాయువుల వినిమయం. శ్వాసించడం వాయువుల వినిమయం. శ్వాసక్రియ. శ్వాసక్రియ అనేది ఒక విచ్ఛిన్న క్రియ. శ్వాసక్రియ అనేది విచ్ఛిన్న క్రియ. ఈ విచ్ఛిన్న క్రియలో ఏమవుతుందంటే పరిసరాల నుంచి ఆక్సిజన్ గ్రహించబడి ఆహార పదార్థాల ఆక్సీకరణం కోసం వినియోగించబడుతుంది. అంటే ఏంటి? శ్వాసక్రియ అనేది ఒక విచ్ఛిన్నమైన క్రియ. కణాలన్నింటికీ కూడా వాటి జీవక్రియలు, అంటే మనకి కణజాలాలు, జీవి ఎలా ఏర్పడింది? కణాలన్నీ కలిసి కణజాలాలన్నీ కలిపి అవయవ వ్యవస్థ కలిపి ఒక జీవి ఏర్పడింది కదా. అందులో ఉండే ప్రతి కణానికి కూడా వాటి జీవక్రియలు నిర్వర్తించడానికి ఏం కావాలి? నిరంతరంగా శక్తి సరఫరా అనేది కావాలి. నిరంతరమైన శక్తి సరఫరా కావాలి. కాబట్టి ఏం చేయాలి? శ్వాసక్రియ అనేది జరగాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? శ్వాసక్రియ జరగడం ద్వారా వస్తుంది. శ్వాసక్రియలో పరిసరాల నుంచి ఆక్సిజన్ గ్రహించబడి, శ్వాసక్రియలో ఆక్సిజన్ అనేది ఏం చేస్తుంది? పరిసరాల నుంచి గ్రహించబడి ఆహార పదార్థాల ఆక్సీకరణం కోసం వినియోగించబడుతుంది. అంటే ఏంటి? మనకి శ్వాసక్రియలో విచ్ఛిన్న క్రియ, శ్వాసక్రియ జరగాలంటే ఏం అవసరము? ఆక్సిజన్ అనేది అవసరము. ఈ ఆక్సీకరణ చర్యలో శక్తి వెలువడుతుంది. దాంతోపాటు CO2, నీరు అనే అంత్య పదార్థాలు కూడా ఏర్పడతాయి. అంటే ఈ శ్వాసక్రియ అనేది ఒక విచ్ఛిన్న క్రియ. జీవులను ప్రతి కణానికి కూడా శక్తి నిరంతరం సరఫరా కావాలి. ఈ సరఫరా అనేది శక్తి ఎలా ఏర్పడుతుందంటే శ్వాసక్రియలో పరిసరాల నుంచి ఆక్సిజన్ గ్రహించబడి ఆహార పదార్థాల వినియోగం కోసం వినియోగించబడుతుంది. ఈ శ్వాసక్రియలో శక్తి వెలువడి కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు అనేవి అంత్య పదార్థాలుగా ఏర్పడతాయి. అంతేకాకుండా గ్లూకోజ్ అంటే ఏంటి? మనకు ఆహారం జీర్ణమయ్యి ఏం ఏర్పడుతుంది? గ్లూకోజు, కొవ్వు ఆమ్లాలు. ఆహారం అనేది జీర్ణమయ్యి ఏం ఏర్పడుతుంది? గ్లూకోజు, కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు. ఇవన్నీ మనకి ఏంటి? ఆహార పదార్థాల అంత్యాలు. అంటే ఏంటి? ఆహార పదార్థాల జీర్ణాంత్యాలైన గ్లూకోజు, కొవ్వు ఆమ్లాల, అమైనో ఆమ్లాల ఆక్సీకరణం వల్ల ఏం విడుదలవుతుందంట? మనకి శక్తి అనేది విడుదలవుతుంది. వీటి యొక్క ఆక్సీకరణం వల్ల ఏం విడుదలవుతుంది? శక్తి విడుదలవుతుంది. అయితే ఈ శక్తి విడుదలైన తర్వాత ఏమవుతుంది? ఈ పదార్థాలు రక్త ప్రసరణ ద్వారా, అంటే ఏంటి? ఈ ఆక్సీకరణ ద్వారా ఏర్పడిన పదార్థాలు అనేవి ఉంటాయి కదా, అవి రక్త ప్రసరణ ద్వారా కణాలకు రవాణా చేయబడతాయి. ఆక్సీకరణకు ఏం చేస్తుంది? ఆక్సిజన్ అనేది వినియోగించబడి కార్బన్ డయాక్సైడ్ అనేది విడుదలవుతుంది. విడుదలయ్యి అదేం చేస్తుంది? కార్బనిక్ ఆమ్లంగా మారి ఏం చేస్తుంది? pH విలువ అనేది, అంటే ఏంటి? కార్బోనిక్ ఆమ్లంగా మారినప్పుడు ఏంటి? కార్బన్ డయాక్సైడ్ అనేది నీటిలో కరిగి కార్బోనిక్ ఆమ్లంగా మారినప్పుడు వియోగం చెందడం వల్ల దాని యొక్క pH విలువ తగ్గి ఆమ్లక్షార సమస్థితికి భంగం కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఏం చేయాలి? శక్తి ఉత్పత్తి కోసం కణాలకి ఏం చేయాలి? నిరంతరం ఆక్సిజన్ సరఫరా అనేది జరిగి వెలువన్న CO2 వెంటనే ఏం చేయాలి? బయటికి పంపబడినట్లయితేనే హెల్తీగా. ఈ విధంగా ఊపిరితిత్తులో ఆక్సిజన్ గ్రహించబడి కార్బన్ డయాక్సైడ్ బయటికి పంపడాన్ని, ఈ విధంగా ఊపిరితిత్తులోకి ఆక్సిజన్ గ్రహించబడి CO2 బయటకు పంపడాన్ని పుప్స వెంటిలేషన్ అంటాము. ఒకవేళ కార్బన్ డయాక్సైడ్ బయటకు పంపకపోతే ఏమవుతుందంట? అది కార్బోనిక్ ఆమ్లంగా మారి లోపల రక్తం యొక్క pH విలువ తగ్గి ఆమ్లక్షార స్థితికి భంగం కలిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? వెంటనే శక్తి ఉత్పత్తి కోసం కణాలకు నిరంతరం ఆక్సిజన్ సరఫరా జరుగుతూనే ఉండాలి. ఆక్సిజన్ గ్రహించబడి CO2 వెంటనే బయటికి పంపిస్తూ ఉండాలి. అలా పంపించబడ్డాన్ని మనం ఏమంటామంట? పుప్స వెంటిలేషన్ అంటాము. నెక్స్ట్ వాయుకోశం. అంటే వాయుకోశాలు రక్తనాళాల మధ్య వాయువుల వినిమయాన్ని ఏమంటాం? బాహ్య శ్వాసక్రియ అంటాము. నెక్స్ట్ అంతర శ్వాసక్రియ. వాయుకోశాల మరియు రక్తనాళాల మధ్య వాయువుల వినిమయాన్ని మనం బాహ్య శ్వాసక్రియ అంటే. అంతర శ్వాసక్రియ అనగా
దైహిక రక్తనాళాలు మరియు కణజాలాల మధ్య వాయువుల వినిమయాన్ని, దైహిక రక్తనాళాలు కణజాలాల మధ్య వాయువుల వినిమయాన్ని ఏమన్నాము? అంతర శ్వాసక్రియ అని అంటాము. నెక్స్ట్, కణాలలో ఆహార పదార్థాల ఆక్సీకరణాన్ని, కణాలలో ఆహార పదార్థాల ఆక్సీకరణాన్ని ఏమంటాము? కణ శ్వాసక్రియ. దీన్నే సెల్యులార్ రెస్పిరేషన్ అని కూడా అంటారు. కణాల్లో ఆహార పదార్థాల ఆక్సీకరణాన్ని ఏమంటాము? కణ శ్వాసక్రియ లేదా సెల్యులార్ రెస్పిరేషన్ అని కూడా అంటారు. నెక్స్ట్, పర్వతారోహకులు అంటే పర్వతాలను అధిరోహిస్తారు కదా, మనకి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు, అలాగా K2 శిఖరాన్ని అధిరోహించారని చెప్తాం కదా, అలాగా పర్వతాన్ని అధిరోహించే వాళ్ళ యొక్కకి పర్వత రుగ్మత అంటే మౌంటైన్ సిక్నెస్ ఏర్పడుతుందంట. ఎందుకు ఏర్పడుతుందంట? 600 మీటర్ల ఎత్తులోని ఆక్సిజన్ పాక్షిక పీడనము, 600 మీటర్ల ఎత్తులో గల ఆక్సిజన్ పాక్షిక పీడనము సముద్ర తల సరాసరి పాక్షిక పీడనంలో సగం ఉంటుందంట. సగం ఉండటం వల్ల పర్వతారోహకుల్లో ఏం ఏర్పడుతుందంట? పర్వత రుగ్మత లేదా మౌంటైన్ సిక్నెస్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్, ఎలిఫెంట్ సీల్ అనే ఒక యానిమల్, ఎలిఫెంట్ సీల్ అనే ఒక క్షీరదం ఏం చేస్తుందంట? దాదాపు 2 గంటల పాటు, ఎలిఫెంట్ సీల్ అనే ఒక క్షీరదము దాదాపు 2 గంటల సేపు నీటిలో మునిగి ఉండగలుగుతుందంట. ఎందుకని? ఈ క్షీరదం అనేది ఇతర జలచర క్షీరదాల కండరాల్లో మయోగ్లోబిన్ అనే ఆక్సిజన్తో ఎక్కువ అనుబంధం కల వర్ణకం అనేది ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? ఆక్సిజన్ నిల్వ చేసి నీటిలో మునిగి శ్వాసించినప్పుడు కణాలకు అందిస్తుంది. అంటే ఏంటి? ఈ ఎలిఫెంట్ సీల్ అనే క్షీరదం అనేది 2 గంటలు, దాదాపు 2 గంటలు నీటిలో మునిగి ఉంటుంది. అలా ఉండడానికి కారణం ఏంటి? ఇతర జలచర క్షీరదాల కంటే ఈ ఎలిఫెంట్ సీల్ కండరాల్లో ఏముంటుందంటే మయోగ్లోబిన్ అనే ఆక్సిజన్తో ఎక్కువ అనుబంధం గల వర్ణకం ఉంటుందంట. వర్ణకం ఉండడం వల్ల ఇది ఎక్కువ 2 గంటల సేపు ఎక్కడ ఉండగలుగుతుంది? నీటిలో మునిగి ఉండగలుగుతుంది. అలా ఉండి అదేం చేస్తుంది? ఆక్సిజన్, ఈ మయోగ్లోబిన్ అనే ఆక్సిజన్తో ఎక్కువ అనుబంధం కల వర్ణకం ఉండడం వల్ల ఇది ఆక్సిజన్ నిలువ చేసి నీటిలో మునిగినప్పుడు శ్వాసిస్తాం కదా, ఆ శ్వాసించినప్పుడు కణాలకి అందిస్తుందంట ఆక్సిజన్ని. దేనికి? ఎలిఫెంట్ సీల్కి. నెక్స్ట్, వాయురహిత శ్వాసక్రియ లేదా ఎనరోబిక్ రెస్పిరేషన్ అనగా ఆక్సిజన్ లభించినప్పుడు గ్లూకోజ్ అనేది అసంపూర్ణంగా విచ్ఛిన్నం చేయబడి కొద్దిపాటి శక్తి మాత్రమే విడుదలవుతుంది. ఇది ఎక్కడ జరుగుతుందంట? ఈస్ట్. అదేవిధంగా కండర సంకోచం అంటే వేగంగా సంకోచించే కండరాల్లోనూ, అదేవిధంగా ఈస్ట్లోని ఏ శ్వాసక్రియ జరుగుతుంది? వాయురహిత శ్వాసక్రియ జరుగుతుంది. ఎలాంటప్పుడు జరుగుతుంది? ఆక్సిజన్ లభించిన సమయంలో జరుగుతుంది. కాబట్టి ఈ శ్వాసక్రియని ఏమంటాము? కిణ్వనం అంటాము. ఈ ప్రక్రియను ఏమంటాము? కిణ్వనం అంటాము. ఫస్ట్ వన్ అనేది గ్లూకోజ్ అనేది అసంపూర్ణంగా విచ్ఛిన్న శ్వాసక్రియ జరగడం వల్ల కార్బన్ డైఆక్సైడ్తో పాటు ఇథనాల్ ఏర్పడుతుంది. అదేవిధంగా 2 ATPలు ఏర్పడతాయి. ఎందులోనూ? ఈస్ట్లో వాయురహిత శ్వాసక్రియ ఫలితంగా ఏర్పడతాయి? 2C2H5 ఇథనాలు మరియు 2 ATP, దాంతోపాటు కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. నెక్స్ట్ ఏంటి? వేగంగా సంకోచించే కండరాల్లో కూడా అసంపూర్ణంగా విచ్ఛిన్నం చెంది అంటే హవాయి శ్వాసక్రియ జరిగి లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది. దాంతోపాటు 2 ATPలు కూడా ఏర్పడతాయి. ఇదేం శ్వాసక్రియ? వాయురహిత శ్వాసక్రియ అంటే ఏంటి? ఆక్సిజన్ లభించినప్పుడు జరిగే శ్వాసక్రియను అవాయు శ్వాసక్రియ లేదా వాయురహిత శ్వాసక్రియ లేదా ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటాము. ఎందులో జరుగుతాయి? ఈస్ట్లో జరిగితే ఏమేర్పడుతుంది? ఇథనాల్ ఏర్పడుతుంది. అలా కాకుండా వేగంగా సంకోచం చెందే కండరాల్లో జరిగినట్లయితే ఏమేర్పడుతుందంట? లాక్టిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది.
నెక్స్ట్ వాయు సహిత శ్వాసక్రియ. వాయు సహిత శ్వాసక్రియ. వాయు సహిత శ్వాసక్రియ అంటే లేదా ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి? ఆక్సిజన్ లభించలేనప్పుడు జరిగేది వాయురహిత. ఆక్సిజన్ లభించినప్పుడు గ్లూకోజ్, కొవ్వు ఆమ్లాలు, ఎమైనో ఆమ్లాలు సంపూర్ణంగా విచ్ఛిన్నం చెంది, ఆక్సిజన్ లభించినప్పుడు గ్లూకోజు, కొవ్వు ఆమ్లాలు, ఎమైనో ఆమ్లాలు సంపూర్ణంగా విచ్ఛిన్నం చెంది అధిక శక్తిని విడుదల చేస్తాయి. C6H12O6 + 6O2 gives rise to 6CO2 + 6H2O + 36 ATPలు ఏర్పడతాయి. ఏటీపీ అంటే తెలుసు కదా, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. నెక్స్ట్ ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఆక్సీకరణం చెందినప్పుడు రెండింటిలో కూడా 1 గ్రాము ఎన్ని కిలో క్యాలరీకి, 1 గ్రాము పదార్థము ఎన్ని కిలో క్యాలరీ శక్తిని విడుదల చేస్తుంది? ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లో 1 గ్రాము పదార్థము అంటే రెండింటిలో ఆక్సీకరణం చెందినప్పుడు 1 గ్రాము పదార్థము ఎన్ని కిలో క్యాలరీ శక్తిని విడుదల చేస్తుందంట? 4 కిలో క్యాలరీల శక్తిని విడుదల చేస్తుంది. నెక్స్ట్ 1 గ్రాము కొవ్వు ఆక్సీకరణం చెందినప్పుడు 9 కిలో క్యాలరీల శక్తిని విడుదల చేస్తుంది. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లోను కెలోరిఫిక్ విలువ ఎంత? 4 కిలో క్యాలరీ శక్తి విడుదల అవుతాయి. అదే 1 గ్రాము క్రొవ్వు పదార్థంలో ఎంత శక్తి రిలీజ్ అవుతుంది? అన్ని కిలో క్యాలరీలు అంటే 9 గ్రాముల కిలో క్యాలరీ శక్తి విడుదలవుతుంది. నెక్స్ట్ ప్రోటోజోవన్లు, నిమ్న శ్రేణి అకశేరుకాలైన స్పంజికలు, అదేవిధంగా నిడేరియన్లు బల్లపరుపు పురుగుల్లో అంటే వివిధ సముదాయాలకు చెందిన జంతువుల్లో శ్వాసక్రియ యాంత్రికం ఎలా ఉంటుంది? వేరువేరుగా ఉంటుంది. అందులో వాటి యొక్క ఉనికి, వ్యవస్థీకరణ, అంతస్తులపై ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటి? మనకి ప్రాథమిక వర్గము అకశేరుకాల్లో ప్రోటోజోవా. ఆ ప్రోటోజోవా నిమ్న శ్రేణి అకశేరుకాలైన స్పంజికలు, నిడేరియన్లు బల్లపరుపు పురుగుల్లో వాయువుల మార్పిడి ఎలా జరుగుతుందంట? సరళ వ్యాపన పద్ధతిలో శరీర ఉపరితలం ద్వారా జరుగుతుంది. సాలీడు తేలులో పుస్తకాకార ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుందంట. పుస్తకాకార ఊపిరితిత్తులు. జలచర ఆర్థ్రోపోడ్లు మరియు మొలస్కా జీవుల్లో ప్రత్యేక రక్తనాళయుత నిర్మాణాలైన మొప్పల ద్వారా జరుగుతుందంట. అదేవిధంగా భూచర జీవుల్లో ఎలాగంటే రక్తనాళయుతమైన తిత్తులు ఊపిరితిత్తుల ద్వారా జరుగుతాయంట. అంటే మనకి కొన్ని జీవులు ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క యాంత్రికం ఉంది. ప్రోటోజోములు, నిమ్న శ్రేణి అకశేరుకాలు, స్పంజికులు, నిడేరియన్లు బల్లపురుపు పురుగుల్లో వాయువుల మార్పిడి ఎలా జరుగుతుంది? సరళ వ్యాపన పద్ధతిలో శరీర ఉపరితలం ద్వారా జరిగితే, మిగతా సాలీడు తేల్లో పుస్తకాకార ఊపిరితిత్తుల ద్వారా జరిగితే, జలచర ఆర్థ్రోపోడా మొలస్కా జీవుల్లో ప్రత్యేకమైన రక్తనాళికాయుతమైన నిర్మాణాలైన మొప్పలను, భూచర జీవులు రక్తనాళిత తిత్తులను ఉపయోగించుకొని భూచర జీవుల్లో జరుగుతాయంటే ఏం జరుగుతుంది? వాయువుల వినిమయం జరుగుతుంది. నెక్స్ట్ సకశేరుకాల్లో ఎలా జరుగుతుందంటే మొప్పల ద్వారా, సకశేరుకాలైన చేపల్లో మొప్పల ద్వారా. ఉభయచరాలలో అంటే కప్పలలో ఎలా జరుగుతుందంటే తడి చర్మము ఊపిరితిత్తుల ద్వారా. సరీసృపాలు పక్షులు క్షీరదాల్లో ఊపిరితిత్తుల ద్వారా వాయువుల వినిమయం జరుగుతుంది. చేపల్లో మొప్పలు, ఉభయచరాల్లో చర్మము ఊపిరితిత్తులు. సరీసృపాలు పక్షులు క్షీరదాల్లో ఊపిరితిత్తుల ద్వారా ఏం జరుగుతుంది? వాయువుల వినిమయం జరుగుతుంది. నెక్స్ట్ ఒక గ్లూకోజ్ అణువు వాయు సహిత శ్వాసక్రియలో పూర్తిగా ఆక్సీకరణం చెందినప్పుడు, ఒక గ్లూకోజ్ అణువు వాయు సహిత
శ్వాసక్రియలో పూర్తిగా ఆక్సీకరణం చెందినప్పుడు ఏర్పడే ఏటీపీల సంఖ్య 36 ఏటీపీలు లేదా 38 ఏటీపీ అణువులు ఏర్పడతాయని భావించారు. కానీ ఇటీవల జరిపిన పరిశోధనల ఆధారంగా వాటి సంఖ్య తేలిందంట 30 లేదా 32 అణువులని తేలిందంట. అంటే ఒక గ్లూకోజ్ అణువు అనేది వాయు సహిత శ్వాసక్రియలో పూర్తిగా ఆక్సీకరణం చెందినప్పుడు ఏర్పడే ఏటీపీల సంఖ్య 36, 38గా ఉంటే ఇటీవల పరిశోధన ప్రకారం ఆ సంఖ్య ఎలా జరిగిందంట 30 లేదా 32 అణువులని తేలిందంట. నెక్స్ట్ మానవునిలో శ్వాస వ్యవస్థలు. మానవుని యొక్క శ్వాస వ్యవస్థ చూసుకున్నట్లయితే మానవుని యొక్క శ్వాస వ్యవస్థలో ఒక జత బాహ్య నాసికారంధ్రాలు పై పెదవి పైన వెలుపలికి తెరుచుకుంటాయి. ప్రతి నాసికా కక్షలో 3 భాగాలను గుర్తించవచ్చు. అవి అలింద భాగము, శ్వాస భాగము, గ్రాణ భాగము. ప్రతి నాసికా కక్షలో 3 భాగాలను గుర్తించవచ్చు. అలింద భాగము, శ్వాస భాగము, గ్రాణ భాగము. నాసికా కక్షలు ఒక జత అంతర్నాసికా రంధ్రాల ద్వారా మృదు తాలుపై గల నాసికా గ్రసనలోకి తెరుచుకుంటాయి. నెక్స్ట్ నాసికా గ్రసనిలోని ఒక భాగము. దీని లోపలి తలము శైలికామయ ఉపకలతో ఆవరించబడి ఉంటుంది. అంటే ఏంటి, మనకి మానవుడి శ్వాస వ్యవస్థలో ఒక జత బాహ్య నాసికా రంధ్రాలు పై పెదవి పైన వెలుపలకు తెరుచుకుంటాయి. ప్రతి నాసికా కక్ష 2 భాగాలు గుర్తించాం. 3 భాగాలు అలింద భాగము, శ్వాస భాగము, గ్రాణ భాగము. నాసికా కక్షలు ఒక జత నాసికా కక్షలు అనేవి ఒక జత అంతర్నాసిక రంధ్రాల ద్వారా మృదు తాలుపై గల నాసికా గ్రసనలోకి తెరుచుకుంటాయి. నాసికా గ్రసనిలోని ఒక భాగము. దీని లోపల తలం ఎలా ఉంటుందంట, శైలికామయ ఉపకలచే ఆవరించబడి ఉంటుంది. అంటే నాసికా కక్షలు ఒక జత అంతర్నాసిక రంధ్రాల ద్వారా మృదు తాలుపై గల నాసికా గ్రసనలోకి తెరుచుకుంటాయి. నాసికా గ్రసని అనేది గ్రసనిలోని ఒక భాగము. దీని లోపల తలం శైలికామయ ఉపకలతో ఆవరించబడి ఉంటుంది. నాసికా గ్రసని ఏం చేస్తుందంట, ఉపయోగం ఏంటి? నాసికా గ్రసని యొక్క ఉపయోగం పీల్చిన గాలిని శుభ్రపరుస్తుంది. నాసికా గ్రసని అనేది మనం పీల్చే గాలిని శుభ్రపరుస్తుంది. నాసికా గ్రసనిలోకి యూస్టాచియన్ నాళం తెరుచుకుంటుంది. నాసికా గ్రసనిలోనికి యూస్టాచియన్ నాళం తెరుచుకుంటుంది. ధ్వని ఉత్పత్తికి సహాయపడే మృదులాస్థి పేటికకి మరొక పేరు స్వరపేటిక. అందువల్ల దీన్ని ధ్వనిపేటిక లేదా సౌండ్ బాక్స్ అని కూడా అంటారు. నాసికా గ్రసనిలోకి యూస్టాచియన్ నాళం తెరుచుకుంటుంది. ధ్వని ఉత్పత్తికి సహాయపడే మృదులాస్థి పేటికనే స్వరపేటిక అంటారు. అందువల్ల దీన్ని ధ్వనిపేటిక లేదా సౌండ్ బాక్స్ అని కూడా అంటారు. స్వరపేటిక కుడ్యానికి ఆధారంగా 9 మృదులాస్థులు ఉంటాయి. స్వరపేటిక కుడ్యానికి ఆధారంగా 9 మృదులాస్థులు ఉంటాయి. నెక్స్ట్ మానవుల్లో శ్వాస వ్యవస్థలోని భాగాలు. మానవుని శ్వాస వ్యవస్థలోని భాగాలు చూసినట్లయితే బాహ్య నాసికా రంధ్రాలు ఏం చేస్తాయంట, పై పెదవి పైన వెలుపలికి తెరుచుకుంటాయి. ఈ బాహ్య నాసికా రంధ్రాలు. నెక్స్ట్ నాసికా కక్ష్యలు అంటే ఇవి తాలు పై భాగాన ఉండి పైన వెలుపలికి తెరుచుకుంటాయి. నాసికా గ్రసని. ఫస్ట్ బాహ్య నాసికా రంధ్రాలు, నాసికా కక్ష్యలు, నాసికా గ్రసని. ఈ నాసికా గ్రసని అనేది ఎలా ఉంటుందో, నాసికా కక్షలు ఒక జత అంతర్నాసికా రంధ్రాల ద్వారా మృదు తాలుపై గల నాసికా గ్రసనలోకి తెరుచుకుంటాయి. స్వరపేటిక
స్వరపేటికని ఏమన్నా ధ్వని ఉత్పత్తికి ఉపయోగపడే మృదులాస్థి పేటికే మనకి స్వరపేటిక అన్నాము. స్వరపేటిక కుడ్యానికి ఆధారంగా ఏముంటాయని చెప్పాం? 9 మృదులాస్థులు ఉంటాయని చెప్పాము. అవి ఏంటంటే థైరాయిడ్, క్రికాయిడ్, ఉపజీవిక, కార్నిక్యులేట్. అంటే స్వరపేటిక కుడ్యానికి ఆధారంగా ఉండే 9 మృదులాస్థులు ఏంటంటే అవి థైరాయిడ్, క్రికాయిడ్, ఉపజీవిక, కార్నిక్యులేట్, ఎరిటనాయిడ్, క్యూనిఫామ్. ఫస్ట్ వన్ థైరాయిడ్. థైరాయిడ్ అంటే ఏంటి? ఉదర మధ్య భాగము స్వరపేటిక ఉబ్బెత్తి నిర్మాణం. థైరాయిడ్ అంటే ఏంటి? ఉదర మధ్య భాగము స్వరపేటిక ఉబ్బెత్తి నిర్మాణం. దాన్నే యాడమ్స్ యాపిల్ అంటాము. నెక్స్ట్ క్రికాయిడ్. నెక్స్ట్ ఉపజీవిక. థైరాయిడ్ మృదులాస్థికి అతికి ఉన్న పలుచని ఆకులాంటి నిర్మాణము. కార్నిక్యులేట్ 2 చిన్న శంఖాకార స్థితిస్థాపక మృదులాస్థులు. నెక్స్ట్ ఎరిటనాయిడ్. నెక్స్ట్ క్యూనిఫామ్. ఇవి జతలుగా ఉంటాయి. థైరాయిడ్, ఎరిటనాయిడ్ మృదులాస్థులను కలుపుతూ పసుపు పచ్చని స్థితిస్థాపక తంతువులు ఉంటాయి. థైరాయిడ్, ఎరిటనాయిడ్ మృదులాస్థులను కలుపుతూ అంటే స్వరపాటికలో ఉండే 9 మృదులాస్థుల్లో ఉండే థైరాయిడ్, ఎరిటనాయిడ్ మృదులాస్థులను కలుపుతూ ఏముంటాయంట? పసుపు పచ్చని స్థితిస్థాపక తంతువులు ఉంటాయి. ఏముంటాయంట? పసుపు పచ్చని స్థితిస్థాపక తంతువులు ఉంటాయి. వీటిని స్వరతంత్రులు అంటాము. నిజమైన స్వరతంత్రులు ఎరిటనాయిడ్ మృదులాస్థుల మధ్య ఖాళీ ప్రదేశాన్ని రియాగ్లాటిస్ అంటారు. ఏమంటారు? రిమాగ్లాటిడిస్ అంటారు. థైరాయిడ్ మృదులాస్థి ఉదర మధ్య భాగము స్వరపేటిక ఉబ్బెత్తును ఏర్పరుస్తుంది. దీన్ని యాడమ్స్ యాపిల్ అంటారు. అంటే నిజమైన స్వరతంత్రులు ఎరిటనాయిడ్ మృదులాస్థుల మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని రిమాగ్లాటిడిస్ అంటే, థైరాయిడ్ మృదులాస్థి ఉదర మధ్య భాగము స్వరపేటిక ఉబ్బెత్తును ఏర్పరుస్తుంది. దాన్నే యాడమ్స్ యాపిల్ అంటారు. యాడమ్స్ యాపిల్ ఎక్కడ ఉంటాయి? పురుషుల్లో ఉంటుంది. పురుషుల్లో స్వరతంత్రులు మందము, పొడవుగా, అల్ప పరిమాణంలో స్వరాన్ని ఉత్పత్తి చేస్తాయి. పురుషుల్లో స్వరతంత్రులు మందంగా, పొడవుగా ఉండి అల్ప పరిమాణంలో స్వరాన్ని ఉత్పత్తి చేస్తే, స్త్రీల్లో స్వరతంత్రులు ఎలా ఉంటాయంట? పొట్టిగా హెచ్చు పరిమితి స్వరాన్ని ఉత్పత్తి చేస్తాయి. యాడమ్స్ యాపిల్ ఎవరిలో ఉంటుంది? పురుషుల్లో ఉంటుంది. స్వరపేటిక 2 రకాల స్వరతంత్రులను కలిగి ఉంటుంది. అవి మిథ్యా స్వరతంత్రులు, నిజ స్వరతంత్రులు. మిథ్యా స్వరతంత్రులు అనేవి ధ్వని ఉత్పత్తిలో పాత్ర వహించవు, కానీ నిజ స్వరతంత్రులు అనేవి ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ వాయునాళం. వాయునాళం అనేది ఉరక్కుహరం మధ్య భాగం వరకు విస్తరించి ఉండే నిటారు నాళం. వాయునాళం అనేది ఉరక్కుహరం మధ్య భాగం వరకు విస్తరించి ఉండే నిటారు నాళము. దీనిలో సి ఆకారపు మృదులాస్థులు కనిపిస్తాయి. అంటే సి ఆకారపు కాచాబా మృదులాస్థుల వలయాలు ఉంటాయి. వాయునాళం లోపలి తలం. వాయునాళం యొక్క లోపలి తలం మిథ్యాస్తరిత శైలికామయ ఉపకలతో ఆవరించబడి ఉంటుంది. నెక్స్ట్ శ్వాసనాళాలు. వాయునాళం యొక్క ఉరక్కుహరంలో 5వ ఉరః కశేరుక స్థాయి వద్ద 2గా చీలి కుడి ఎడమ శాఖలను ఏర్పరుస్తుంది. వీటిని ప్రాథమిక శ్వాసనాళాలు. వీటిని ఏమంటామంట? ప్రాథమిక శ్వాసనాళాలు అంటాము. ప్రతి ప్రాథమిక శ్వాసనాళం అంటే మనకి వాయునాళం కుహరం మధ్యలో 5వ ఉరః కశేరుక స్థాయి వద్ద 2గా చీలుతాయంట. ఇలా 2గా చీలిన వాయునాళ శాఖలు అనేవి అవి మళ్ళీ ఏం చేస్తాయి? కుడి ఎడమ శాఖలను ఏర్పరుస్తాయి. అవి ఇంకా శాఖలను ఏర్పరుస్తాయంట. వాటిని ప్రాథమిక శ్వాసనాళాలు అంటాము. మళ్ళీ ప్రతి ప్రాథమిక శ్వాసనాళం తన వైపున ఉన్న ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి
తన వైపు ఉన్న ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి ద్వితీయ శ్వాసనాళాలు ఇవి మరిన్ని శాఖలుగా చీలి ద్వితీయ శ్వాసనాళాలను ఏర్పరుస్తాయంట. ఏర్పరిచి వాయునాళం నుంచి ఏర్పడిన శాఖలు అంటే శ్వాసనాళము, శ్వాసనాళికలుగా వాయుకోశ గోనులు తలకిందులుగా ఉండి శ్వాస వృక్షాన్ని ఏర్పరుస్తాయి. ఇదంతా కలిపి ఒక వృక్షం మాదిరిగా కనిపిస్తుందంట ఈ ప్రాథమిక శ్వాసనాళాలు. ఇంకా ద్వితీయ శ్వాసనాళాలు ఇవన్నీ కలిపి ఒక వృక్షం మాదిరిగా కనిపిస్తాయంట. ఒక వృక్షం మాదిరిగా కనిపిస్తాయి. నెక్స్ట్ ఊపిరితిత్తులు ఊపిరితిత్తులు ఎక్కువ భాగాన్ని ఆక్రమించేవి ఏంటంట ఊపిరితిత్తులు. ఉరకుహరంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించేవేమి వేవి ఊపిరితిత్తులు. ఊపిరితిత్తులను ఆవరించి రెండు పొరలు కలిగిన ఏముంటుందంట రెండు పొరల కలిగిన పుప్పుస త్వచం ఉంటుంది. మనకి ఊపిరితిత్తులను ఆవరించి ఏముంటుంది రెండు పొరల కలిగిన పుప్పుస త్వచం అనేది ఉంటుంది. ఇలాగ ఆవరించి పుప్పుస త్వచం అనేది ఉంటుంది. వీటి మధ్య ఏముంటుందంట పుప్పుస ద్రవం ఉంటుందంట. వీటి మధ్య పుప్పుస ద్రవం ఉంటుంది. పుప్పుస ద్రవం ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల యొక్క తలాలపై రాపిడిని తగ్గిస్తుంది. ఊపిరితిత్తులపై అంటే ఏంటి ఊపిరితిత్తులను ఆవరించి రెండు పొరల కన్నా పుప్పుస త్వచం ఉంటుంది. ఈ పొరల మధ్య పుప్పుస ద్రవం ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల తలాలపైన రాపిడిని తగ్గిస్తుంది. బాహ్యనాసికా రంధ్రాల నుంచి శ్వాసనాళికల వరకు విస్తరించిన భాగము వాహికా భాగము. నెక్స్ట్ వాయుకోశాలు వాటి నాళికలు కలిసి వినిమయ భాగంగా ఏర్పడతాయి. మానవుడి యొక్క శ్వాసక్రియ క్రింది దశల్లో జరుగుతుంది. అవి శ్వాసించడం లేదా పుప్పుస వెంటిలేషన్. వాతావరణంలోని 21% ఆక్సిజన్ గల గాలిని ఉచ్ఛ్వసించి వాయుకోశాలలోని CO2 అధికంగా ఉన్న గాలిని నిశ్వసించడం. మానవుడి శ్వాసక్రియ అనేది వివిధ దశల్లో జరుగుతుంది. అది శ్వాసించడం లేదా పుప్పుస వెంటిలేషన్. వాతావరణంలోని 21% ఆక్సిజన్ గల గాలిని ఉచ్ఛ్వసించి వాయుకోశాలలోని CO2 అధికంగా ఉన్న గాలిని ఏం చేస్తారో నిశ్వసిస్తారు, అంటే బయటికి రిలీజ్ చేస్తారు. వాయువుల వినిమయం. వాయుకోశంలోని వాయువు వాయుకోశ రక్తనాళాల్లోని రక్తం మధ్య వాయుకోశ త్వచం గుండా O2 CO2ల వినిమయం అనేది జరుగుతుంది. శ్వాసించడం లేదా పుప్పుస వెంటిలేషన్. వాతావరణంలోని 21% గల అంటే 21% ఆక్సిజన్ గాలిని ఉచ్ఛ్వసించి వాయుకోశాలను CO2 అధికంగా ఉన్న గాలిని ఏం చేస్తుందని నిశ్వసిస్తుంది. వాయువుల వినిమయం. వాయుకోశంలోని వాయువు వాయుకోశ రక్తనాళాల్లోని రక్తం మధ్య వాయుకోశ త్వచం గుండా O2 CO2ల వినిమయం అనేది జరుగుతుంది. వాయువుల రవాణా. రక్తం ద్వారా ఊపిరితిత్తులు కణజాలాల మధ్య వాయువుల రవాణా జరుగుతుంది. అంతర శ్వాసక్రియ. దైహిక రక్త కేశనాళికల్లోని రక్తము కణజాలాల మధ్య ఆక్సిజన్ CO2ల వినిమయం జరుగుతుంది. అంతర శ్వాసక్రియ. దైహిక కేశనాళికల్లోని రక్తము కణజాలాల మధ్య ఆక్సిజన్ CO2ల వినిమయం అనేది జరుగుతుంది. కణ శ్వాసక్రియ. కణాలు విచ్ఛిన్న చర్యలకు ఆక్సిజన్ను ఉపయోగించుకొని ATP, నీటిని, CO2లను ఉత్పత్తి చేయడాన్ని కణ శ్వాసక్రియ అంటారు. కణాలు విచ్ఛిన్న చర్యలకు ఆక్సిజన్ను ఉపయోగించుకొని ATP, నీటిని, CO2లను ఉత్పత్తి చేయడాన్ని కణ శ్వాసక్రియ అంటాము. నెక్స్ట్ శ్వాసక్రియ విధానము. కణాల విచ్ఛిన్న చర్యలకు ఆక్సిజన్ను ఉపయోగించుకొని ATP, CO2లను ఉత్పత్తి చేయడము. నెక్స్ట్ శ్వాసక్రియ విధానము. మెకానిజం ఆఫ్ బ్రీతింగ్. శ్వాసించడం అనేది వాయువుల వినిమయం.
శ్వాసించడం అనేది వాయువుల వినిమయం గరిష్టంగా జరిగేటట్లు చేసే ప్రక్రియ. శ్వాసించడము 2 దశల్లో జరుగుతుంది. అది ఉచ్ఛ్వాసము, నిశ్వాసము. ఉచ్ఛ్వాసము లేదా ఇన్స్పిరేషన్. ఉచ్ఛ్వాసం అంటే ఏంటి? పరిసరాల్లోని గాలి ఊపిరితిత్తుల్లోకి పీల్చడాన్ని ఉచ్ఛ్వాసం అంటాము. ఇది క్రియాశీలమైన ప్రక్రియ. ఉచ్ఛ్వాసం అంటే ఏంటి? పరిసరాల్లోని గాలిని ఊపిరితిత్తులోనికి పీల్చడాన్ని ఉచ్ఛ్వాసము అంటాము. ఇది క్రియాశీల ప్రక్రియ. ఈ ప్రక్రియలో విభాజక పట్ల కండరాలు పరుషకాల మధ్య గల వెలుపలి పరుషకాంధ్ర కండరాలు సంకోచిస్తాయి. ఈ ప్రక్రియలో విభాజక పట్ల కండరాలు పరుషకాల మధ్య గల వెలుపలి పరుషకాంధ్ర కండరాలు సంకోచిస్తాయి. విభాజక పట్లం సంకోచించడం వల్ల పూర్వపర అక్షంలో ఉరక్కుహర ఘనపరిమాణం పెరుగుతుంది. వెలుపలి పరుషకాంతర కండరాలు సంకోచం వల్ల పరుషకులు ఉరోస్థిపైకి లేవడం వల్ల ఉరక్కుహర పృష్ఠోదర అక్షంలో వెలుపలి పరుషకాంతర కండరాల సంకోచం వల్ల పరుషకులు ఉరోస్థిపైకి లేవడం వల్ల ఉరక్కుహరం పృష్ఠోదర అక్షంలో విశాలమవుతుంది. ఊపిరితిత్తుల ఘనపరిమాణం పెరగడం వల్ల పరిసరాల్లోని గాలి ఊపిరితిత్తుల్లోనికి ప్రవేశిస్తుంది. నిశ్వాసము. వాయుకోశాల్లోని గాలి బయటికి విడుదల కావడాన్ని నిశ్వాసం అంటాము. ఇది నిష్క్రియ ప్రక్రియ. విభాజక పట్లము వెలుపలి పరుషకాంతర కండరాలు సడలడం వల్ల విభాజక పట్లకము ఉరోస్థి తిరిగి యథాస్థానాన్ని చేరుకోవడం వల్ల విభాజక పట్లము వెలుపలి పరుషకాంతర కండరాలు సడలడం వల్ల విభాజక పట్లము ఉరోస్థి తిరిగి యథాస్థానానికి చేరుకోవడం వల్ల ఉరక్కుహరం యొక్క పరిమాణం పెరుగుతుంది. దానివల్ల పుపుస ఘనపరిమాణము తగ్గుతాయి. దీనివల్ల పుపుస అంతరపీడనము వాతావరణ పీడనం కంటే కొద్దిగా పెరుగుతుంది. దీని ఫలితంగా ఊపిరితిత్తుల నుంచి గాలి బయటికి పంపబడుతుంది. దీన్నే నిశ్వాసము అంటాము. అంతర పరుషకాంతర కండరాలు పార్శ్వ ఉదర కండరాల సంకోచ సహాయం వల్ల బలవంతమైన నిశ్వాసం జరుగుతుంది. అంతర పరుషకాంతర కండరాలు పార్శ్వ ఉదర కండరాల సంకోచం సహాయం వల్ల బలవంత నిశ్వాసం జరుగుతుంది. ఆరోగ్యవంతమైన మానవుడు సగటున నిమిషానికి 12 నుంచి 16 సార్లు శ్వాసిస్తాడు. సగటున 12 నుంచి 16 సార్లు శ్వాసిస్తాడు. శ్వాస కదలికల్లో కలిగే వాయు ఘనపరిమాణాలను స్పైరోమీటర్ ఉపయోగించి కొలుస్తారు. నెక్స్ట్ టైడల్ వాల్యూమ్. సాధారణ ఉచ్ఛ్వాస లేదా నిశ్వాసాల్లో పీల్చుకునే లేదా వదిలివేసే గాలి ఘనపరిమాణము. టైడల్ వాల్యూమ్ అంటే సాధారణ ఉచ్ఛ్వాస లేదా నిశ్వాసాల్లో పీల్చుకునే లేదా వదిలివేసే గాలి ఘనపరిమాణము. ఇది సుమారు 500 మిల్లీలీటర్లు ఉంటుంది. ఆరోగ్యవంతమైన మానవుడు నిమిషానికి 6000 నుంచి 8000 మిల్లీలీటర్ గాలిని ఉచ్ఛ్వసించడం లేదా నిశ్వసించడం జరుగుతుంది. ఆరోగ్యవంతమైన మానవుడు నిమిషానికి 6000 నుంచి 8000 మిల్లీలీటర్ల గాలిని ఉచ్ఛ్వసించడం లేదా నిశ్వసించడం జరుగుతుంది. ఉచ్ఛ్వాస నిల్వ ఘనపరిమాణం. బలవంతంగా ఊపిరి పీల్చినప్పుడు టైడల్ వాల్యూమ్ కంటే అధికంగా పీల్చుకోగలిగిన గాలి ఘనపరిమాణాన్ని ఉచ్ఛ్వాస నిల్వ ఘనపరిమాణం అంటాము. ఇది సుమారు 2500 మిల్లీలీటర్ నుంచి 3000 మిల్లీలీటర్ వరకు ఉంటుంది. అంటే ఏంటి? టైడల్ వాల్యూమ్. ఆరోగ్యవంతమైన మానవుడు నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడు? 12 నుంచి 16 సార్లు శ్వాసిస్తాడు. శ్వాస కదలికల్లో కలిగే వాయు ఘనపరిమాణాలని దేన్ని ఉపయోగించి కొలుస్తాము? స్పైరోమీటర్ ఉపయోగించి కొలుస్తాము. టైడల్ వాల్యూమ్ అంటే ఏంటి? సాధారణ ఉచ్ఛ్వాస లేదా నిశ్వాసాల్లో
పీల్చుకునే లేదా వదిలివేసే గాలి ఘనపరిమాణాన్ని టైడల్ వాల్యూమ్ అంటారు. ఈ టైడల్ వాల్యూమ్ సుమారు ఎంత ఉంటుందంట, 500 మిల్లీలీటర్లు ఉంటుంది. ఆరోగ్యవంతమైన మానవుడు నిమిషానికి 6000 నుంచి 8000 మిల్లీలీటర్ల గాలిని ఉచ్ఛ్వసించడం లేదా నిశ్వసించడం అనేది జరుగుతుంది. ఉచ్ఛ్వాస నిల్వ ఘనపరిమాణం. బలవంతంగా ఊపిరి పీల్చినప్పుడు టైడల్ వాల్యూమ్ కంటే అధికంగా పీల్చుకోబడిన గాలి ఘనపరిమాణాన్ని ఉచ్ఛ్వాస నిల్వ ఘనపరిమాణం అంటారు. ఇది సుమారు 2500 మిల్లీలీటర్ల నుంచి 3000 మిల్లీలీటర్ వరకు ఉంటుంది. నిశ్వాస నిల్వ ఘనపరిమాణము. ఈ నిశ్వాస నిల్వ ఘనపరిమాణం అంటే బలవంత నిశ్వాసంలో టైడల్ వాల్యూమ్ కంటే అధికంగా బయటికి వదలగలిగిన గాలి ఘనపరిమాణాన్ని నిశ్వాస నిల్వ ఘనపరిమాణం అంటాము. ఇది సుమారు 1000 మిల్లీలీటర్ల నుంచి 1100 మిల్లీలీటర్ వరకు ఉంటుంది.